రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతి వ్యవస్థలో కూడా పారదర్శకత చూపించాలనే ఆలోచనతో అంగన్వాడీ సెంటర్లకు కూడా అంగన్వాడీ టీచర్లకు కూడా 5G మొబైల్స్ అందజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మన కదిరి నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్కి కానీ ఈ మొబైల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంతే స్థాయిలో దాదాపు 74 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నటువంటి 73 మినీ అంగన్వాడీ సెంటర్లకు గాను 57 సెంటర్లను అప్గ్రేడ్ చేసి వాళ్ళకు కూడా 7,000 నుంచి 11,500 రూపాయల జీతము ఒక హెల్పర్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రొసీడింగ్స్ అందజేస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిడిపో రాధిక గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరులు బౌద్ధుని గారికి, కృష్ణమూర్తి అన్న గారికి, ఇతరత్ర సూపర్వైజర్స్ గారికి, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు. తల్లిదండ్రులు జన్మనిస్తే వెంటనే మళ్ళీ విద్యాబుద్ధులు చెప్పించేది మీరే. కాకపోతే గత ప్రభుత్వ హయాంలో కూడా మీరు రోడ్డు ఎక్కినారు. వాస్తవమే కదమ్మా ఇది? మరి ఈసారి కూడా రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేసినట్టున్నారు. కొద్ది వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి పరిస్థితుల్లో కూడా కొద్ది వరకు మీ కోరికలు తీర్చేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూనే ఉన్నారు. సంబంధిత మంత్రివర్యులు సంధ్యారాణి గారు కూడా ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. అందులో భాగమే ఈ రోజున మినీ అంగన్వాడీ సెంటర్లను అప్గ్రేడ్ చేసి వాళ్ళ జీతాలు కూడా పెంచడం. ఇంకా ఉంటాయి, నిరంతరం కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. అవసరాల మేరకు మీకు కూడా ఆకాంక్షలు ఉంటాయి. వాటన్నిటిని పూర్తి చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీ కష్టాలు తెలుసు, మీ కన్నీళ్లు తెలుసు, మీ ఇబ్బందులు తెలుసు. వాటికి అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు కూడా భవిష్యత్తులో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ రోజున పారదర్శకత అనేది ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలో కూడా తీసుకొచ్చేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వాలకు అనివార్యమైంది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా టెక్నాలజీ ఇంటెగ్రేషన్ కానీ టెక్నాలజీ అడాప్షన్ కానీ లేకుండా గవర్నెన్స్ నడపడం అనేది, ఈ గవర్నెన్స్ తీసుకురావాలనే ఒక ఆలోచన ప్రభుత్వాలకు తప్పనిసరి పరిస్థితులు వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా ఒక దేశం గుర్తింపబడాలంటే నాగరికత పరంగా అప్డేటెడ్గా ఉండాలి. ఈ రోజున ప్రపంచాలన్నీ కూడా టెక్నాలజీ వినియోగంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ మనం వెనకబడితే ఆ దేశం అనాగరికానికి, ఆ రాష్ట్రం అనాగరికానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో 5G ఫోన్లు మీకు ఇస్తున్నారు, డబ్బులు ఇవ్వలే ప్రభుత్వం. మీరు కూడా మామూలుగా అంగన్వాడీ సెంటర్లు అంటేనే మా చైర్మన్ గారికి చెప్తా అంటే ఇప్పుడు వచ్చినప్పుడు, ఏం పప్పులు పిండి పెడతారని ముందే వచ్చేసినావా, ఏం కోడిగుడ్లు పెడతానని వచ్చేసినావా, చిక్కీ తిందామని వచ్చినావా? అది అవకతవకలకు ఎక్కువగా పాల్పడేటువంటి పరిస్థితులు, పిల్లలు రాకపోయినా ఉన్నట్టు చూపించేటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, లేదంటే మీరు సక్రమైన దారిలో మీ సక్రమంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ప్రశ్నించే వాళ్ళు, మీరు ఇంత కరెక్ట్గా ఉద్యోగం చేస్తున్నారని ప్రశ్నించే వాళ్ళు లేకుండా, మీకు మంచి చేస్తే మంచిగా జరుగుతుంది. ఇది మంచి చేసే వాళ్ళు హ్యాపీ, చెడ్డ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తున్నారు, అకౌంటబిలిటీ తీసుకొస్తున్నారు. అంతే స్థాయిలో పిల్లలకు కూడా మీకు ఇచ్చేటువంటి 5G ఫోన్ల ద్వారా క్రియేటివిటీ కానీ, టెక్నాలజీ యూసేజ్ కానీ, వాళ్ళని వాడుకలోకి తీసుకొచ్చేదానికి కానీ, వాళ్ళకి పరిచయం చేసేదానికి కానీ మీకు పనిచేసేటువంటి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా సరైన దిశలో ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంతే స్థాయిలో భవిష్యత్తులో మీరు రోడ్డు ఎక్కకుండా ఈ ప్రభుత్వం చూసుకునేటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా తల్లి తండ్రి తర్వాత తల్లులై మీరు నడిపిస్తారు. మీకు ఎప్పటికి కూడా ఈ సమాజం రుణపడి ఉంటుంది. మిమ్మల్ని గౌరవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మిమ్మల్ని తల్లుల తర్వాత తల్లులుగానే మేమందరం కూడా చూస్తాం, వేరంగా చూడం మిమ్మల్ని. మీ బాధలు కూడా తెలుసు. ఎప్పుడైనా మీరు పోరాడాలని కూడా మేమే చేయుతనే ఇచ్చినాం రోడ్డు ఎక్కి కూడా.
భవిష్యత్తులో కూడా మీరందరూ ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి బిడ్డల్ని మొదటి అడుగు మీరు వేయిస్తారు కాబట్టి ఆ అడుగు సరైన దిశలో సక్రమమైన దిశలో వేయించేటువంటి బాధ్యత మీరు నిరంతరం గుర్తెరిగి ఉండాలని చెప్పేసి మీ బిడ్డల కంటే ఎక్కువగా మిమ్మల్ని నమ్మి వారి బిడ్డలు మీ దగ్గర వదిలినప్పుడు ఆ బిడ్డల పెంపకంలో భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా పెరిగి బాధ్యతగా గౌరవింపబడినప్పుడు ఆ గౌరవం మీకే దక్కుతుందనేది మీరు మర్చిపోద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకమైనటువంటి జెస్చర్తో ఆలోచన విధానంతో కావచ్చు బాధ్యతతో కావచ్చు మీరందరూ భవిష్యత్తులో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో టెక్నాలజీని మీకు దగ్గర తీసుకొస్తున్నారు. వచ్చే రోజుల్లో మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోనే కొంతమందికి ఎవరికైనా పని దొంగలు ఉంటే ఇబ్బంది ఉండొచ్చు. అది ఒకరు ఇద్దరే ఉంటారు, ఎక్కువ ఉండరు నాకు తెలిసి. ఏ సంస్థలో అయినా ఏ వ్యవస్థలో అయినా 1-2% ఉంటారు. ఆ 1-2% నుంచి ఎంటైర్ సిస్టము డీఫేమ్ అవుతుంటుంది. అటువంటి పరిస్థితుల నుంచి ఆ 1-2% కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదంటే కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులకి ఈ కార్యక్రమం తీసుకుపోతుందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. ఈ సందర్భంగా కొత్తగా ఫోన్లు మీకు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మీ సెంటర్స్ అప్డేట్ అవుతూ ఉన్నాయి, అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. అప్గ్రేడ్ అయినటువంటి వాళ్ళకు జీతాలు పెరుగుతున్నాయి. ఏడుగా ఒక హెల్పర్గా వస్తున్నారు. వీటన్నిటి మీరు జీవితంలో మీ వృత్తిలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేటువంటి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉండేవి కాబట్టి మీరు అందరూ సెలవుని ఇస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.